అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025లో కొత్త సంవత్సరం అందరికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని యాంగ్జైటీ ఉంటుంది. మరి ధనుసు రాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది? బాగా కలిసి వస్తుందంటారా, కలిసి రాదంటారా? ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి? ధనుస్సు రాశి వారు ఎంత వినయ విధేయత సంపన్నులో రెబల్ క్యాండిడేట్స్. అసలు లవ్ అఫేర్స్కి మారుపేరు ధనుస్సు రాశి వాళ్ళు. అసలు మిథున రాశి వాళ్ళని కూడా కొట్టుపడేస్తారనమాట. టైర్ అండ్ డాషింగ్ అనమాట లవ్లో. కాబట్టి 2025 సంవత్సరంలో ప్రేమల్లో నెంబర్ 1 టాప్ అనమాట. కాబట్టి వృత్తి వ్యాపారాలు ఎవడకు కావాలి, ప్రతివాడు ఈ రోజున సాఫ్ట్వేరే, ప్రతివాడు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్లే అలాగైపోయినాయి. కాబట్టి వృత్తి వ్యాపారాల గురించి వీళ్ళు పట్టించుకోరు. అంటే ఎంజాయ్ ద లైఫ్. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అలా అని ఆదాయాలు లేవని కాదు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తర్వాత దానికి సంబంధించి ఎంజాయ్మెంట్ చేయడం వీళ్ళకొచ్చు. అంటే చక్కగా ఒక విహార యాత్రకు వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళడం, పిల్లలకు చూసుకోవడం, అలాగే లవర్స్ పిల్లలకు తెలియకుండా లవర్స్ని తీసుకెళ్ళడం, వీటిలో కూడా టాప్ వేయడం. అంటే అలాగ చక్కగా మొత్తం వరల్డ్ అంతా తిరిగి వస్తూ ఉంటారు. ఎంజాయ్ చేసి వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరం తిరుగు లేదు వీళ్ళకి అనమాట. ఇక ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి మరి రెచ్చిపోయి తిరిగితే ఏమవుతుంది, వెనీరియల్ డిసీజెస్ ఇలాంటివన్నీ రావడానికి, ఎముకలు అరిగిపోవడాలు, ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, తర్వాత వెన్నెముక ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని కాబట్టి బోనులకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు మితంగా ఎక్కువ కామం చేయకూడదు, మితంగా కామం చేయాలి. అలా కాకుండా మరి ఎక్కువ కామం చేస్తే హార్ట్ అటాక్లు తగ్గుతాయని ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. అందులో నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ఒక డాక్టర్ ఉన్నాడనమాట. వాడు చూస్తేనే స్వాతిపత్రిక సూపర్, అలా పిచ్చి పిచ్చి అన్నీ చెప్తారు. పాప వీళ్ళు నిజం అనుకుంటారు. కాబట్టి ఇలా కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, భార్య పిల్లలతో హ్యాపీగా ఉండి, అసలు ఆడవాళ్ళతో సంబంధాలే పెట్టుకోకూడదు వీళ్ళు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ తెంగరోళ్ళు ఫ్లాట్లు రాసి ఇచ్చేస్తారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళు అలాంటివి పెట్టుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో చాలా పెను ప్రమాదం ఉంది వీళ్ళకి. పాత లవర్స్ ఇళ్ళకు వచ్చేసి కూర్చుంటారు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఈజీగానే ఉంటుంది, ప్రేమలో ఫెయిల్ అయిపోయిన తర్వాత వాడెక్కడో ఈమెక్కడో ఇవన్నీ బాగానే ఉంటాయి. ఫోన్స్ చేసుకుంటారు సీక్రెట్గా మ్యారేజ్ అయిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు ఈ శుక్రుడు విజృంభించబోతున్నాడు అనమాట ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో. దానివల్ల లవర్స్ వచ్చి ఇళ్ళకి కూర్చుంటారు. కాబట్టి వీళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నా, దాని మీద ప్రేమ కాదు, లోనకు రారు కదా యాక్సెస్ లేక. అందువలన చాలామంది మాజీ లవర్లు ఎవరైతే వదిలేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది, అందరూ కాదు ఎక్కువ మంది, అందులో డౌట్ లేదనమాట. గేటెడ్ కమ్యూనిటీకి ధనవంతుల విషయాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. పేదవాళ్ళు పాపం బయట కాలనీల్లో ఉండేవాళ్ళు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీల్లో ఉండేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. సో సెలబ్రిటీలని ఎక్కిస్తున్నారు కదా పాపం. వీళ్ళు ఎందుకు ఎక్కువ మరి డ్రగ్స్ కేసుల్లో వీటిల్లో జరుగుతున్నారు, వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే ఎక్కువ. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవన్నీ మానేసుకొని ఈ బాధల్లో ఇలాంటివన్నీ గతంలో చేస్తే చేయొచ్చు, వదిలేసి 2025 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చేసుకుంటే సూపర్. వీళ్ళని మించిన వాళ్ళే లేరు. భూ సంబంధిత వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? కొనడం కానీ, అమ్మడం కానీ, కొన్ని చిక్కుల నుంచి బయటపడటం కానీ ఎలా ఉండబోతుంది? బాగుంటాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మంచి రేట్లు వస్తాయి. ఆల్రెడీ వీళ్ళ కొన్న రేట్లు 2 కోట్లు కొన్నారనుకో, 4 కోట్లని కాగితాల మీద రాసుకుంటారు. వాడు చెప్తాడు కదా రియల్ ఎస్టేట్ 6 కోట్లు 7 కోట్లని, దాన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారనమాట. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అమ్ముడేసరికి అంత రాదు. కానీ మొత్తం మీద మాత్రం రియల్ ఎస్టేట్లో రంగంలో లాభాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు విచిత్రం ఏంటంటే ధనుసు రాశి క్లీన్ స్వీప్. రియల్ ఎస్టేట్ రియల్టర్స్ ఒక బేరం లేదు, అమ్మింది లేదు, చచ్చింది లేదు. అలాగే ఈ బిల్డర్లు ఒకటి కట్టింది లేదు, ఏం లేదు. ఎందుకంటే పీక్ పారేశారు జనాల్ని. ఒక టెంక మీద జుట్టు ఎంత పీక్ పడేస్తారో 10 సంవత్సరాల తర్వాత వచ్చే రేట్లు ఇప్పుడు చెప్తే ఈ బుద్ధి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళంతా వెళ్ళి కొని పడేశారు. మధ్య తరగతి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కొనుక్కోలేనంత భూమిని క్రియేట్ చేసేసి వాళ్ళ యొక్క శాపాలు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళ మీద తగిలేస్తున్నాయి. దానివల్ల వీళ్ళెవ్వరూ కూడా బిల్డర్లు కానీ రియల్టర్స్ కానీ వాళ్ళకి బేరాలు లేవు. ఇది రహస్యం. అసలు శాపాలు తగిలేసినాయి. అలాగే 2025 సంవత్సరంలో కనుక వీళ్ళ శాప విముక్తి కనుక పొందకపోతే ఈ పేదవాళ్ళ వల్ల వీళ్ళ వల్ల
చాలా అనర్థాలు ఈ ధనుసు రాశి వారికి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతసేపు కూడా మనం ఇల్లు కొనేటప్పుడు కానీ రేటు పెనేటప్పుడు కానీ పేదవాడికి ఎఫెక్ట్ అవుతుందా అవట్లేదా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత వీళ్ళ మీద ఉండాలి. అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం కొనేసి మనం స్వార్థపరులు అయితే ఇలాగే ఒక తొక్కుతాడు అనమాట శనీశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శనీశ్వరుడు తొక్కి పడేస్తున్నాడు వీళ్ళని. అర్ధాష్టమ శని తొక్కుడు ఎప్పటి నుంచి మనకి 29 మార్చి 2025 నుంచి 2.5 సంవత్సరాలు తొక్కుపడేస్తాడు. కాబట్టి ఇక మొన్నటిదాకా పాపం అర్ధాష్టమ రాహు ఉన్నాడు, మెంటల్ ఇప్పించాడు మెంటల్ టెన్షన్ వల్ల. ఇప్పుడు రాహు మాయ చేస్తారు, ఎలాగో అమ్మాలని చూస్తారు, అన్నీ ఉంటాయి, కానీ కొత్త రకం తొక్కుతాడు అనమాట శనీశ్వరుడు. ఇప్పుడు ఈ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఉన్నాయి, లక్షల రూపాయలు పెట్టండి, ఈ పూజలు చేయాలి, అవి మనకేం లేవు. కాబట్టి మనం ఉన్నట్టు ఎవరితో మనకు మొహమాటం లేదు కాబట్టి చెప్తున్నాం. శనీశ్వరుడు తొక్కుడు మాత్రం గ్యారంటీ. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి జైలు పడిపోతాయి. ధనుసు రాశి వాళ్ళకి కొంతమందికి సివిల్ కేసులు వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. శని ప్రభావం ఉంది కాబట్టి మరి 2025 సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా ఏదన్నా పరిహారాలు ఉంటే చెప్పండి ధనుసు రాశి వారి కోసం. తప్పకుండా ధనుసు రాశి వాళ్ళు చక్కగా నల్లని వస్త్రాలు శనివారం నాడు వేసుకోవాలా. ఆ తర్వాత నవగ్రహాల దేవాలయాలకు వెళ్ళాలా, ప్రదక్షిణలు చెయ్యాలా. ఓం శనేశ్వరాయ నమః అని డైరెక్ట్ వేళ వేసుకోవచ్చు. పంతులు గారు అవసరం లేదు. పంతులు గారికి ఇప్పుడు ఖాళీ లేదండి. శని త్రయోదశి వాళ్ళు ఇప్పుడు నల్ల నువ్వులు దానం చేయమంటే వీళ్ళు ఎంత ఇస్తారనుకుంటున్నావు, 100-200 ఇస్తున్నారు. పంతులు గారు అమాయకుడైతే వీళ్ళు అంటకట్టేస్తారు. అందుకని వాళ్ళు మేము తీసుకోమంటారు. వాళ్ళు నోరు మూసుకొని 500 కాగితం తీస్తున్నారు. ఈ 500 రూపాయలు పెరుగుతాయి, వాళ్ళు ఏమో ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయకూడదు, షర్ట్తో చేయకూడదు, ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తారు. ఏమీ కాదు. అక్కడ శుభ్రంగా శనీశ్వరుడి మీద మనకున్న భక్తి ముఖ్యం. చక్కగా తిరగాల. ఓం శనేశ్వరాయ నమః అని మంత్రంతో మనం జపించి మనం వేసుకోవచ్చు. అలాగే రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలా. రావి ఆకులు కోసేయకూడదు. రావి ఆకులు కింద ఏరిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి శివలింగం మీద పోసేసి ఓం నమః శివాయ అంటూ చేసుకుంటే తిరుగులేదు వీళ్ళకి. ఫలితం రాకపోతే నన్ను అడగమనండి. అయితే ఇంకా కొన్ని రెమెడీస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నల్ల చీమలు ఉంటాయి కదా, ఆ నల్ల చీమలకు పంచదార కానీ నూకలు కానీ తెచ్చి పెట్టాలి. ఆ తర్వాత ఈ శని దంచుడు బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని వీళ్ళు జపం చేయాలి. శనిని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఏకైక దేవుడు ఆంజనేయ స్వామి వారు. అందువలన మనోజవం ఆరుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి దండాలు పెట్టాలి. వెళ్ళండ్రా అంటే వీళ్ళు వడమాల, తమలపాకు మాల వీళ్ళ ఇళ్లలోనే వేసుకోవచ్చు. ఆ తర్వాత కాలభైరవుడిని పట్టుకోవాలి. వీళ్ళు కుక్కలకి గారెలుండి మెళ్ళలో వెయ్యాలి దండ. ఆ తర్వాత కాలభైరవుడు పూజ చెయ్యాలి. వీళ్ళు శనివారం నువ్వు ఒక గుమ్మడికాయని కోసేసి అడ్డంగా దాంట్లో ఉన్నటువంటి గుంజు లాగేసి దాంట్లో నువ్వుల నూనె పోసేసి అఖండ దీపం పెట్టేసి ఆగ్నేయ దిశలో చక్కగా దాన్ని ఒక 2-3 రోజులు అఖండ దీపం పెట్టేసేయాలి. ఈ విధంగా కాలభైరవుడి పూజ మనకి కాలభైరవాష్టకం జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చారు. అది రానటువంటి వాళ్ళు ఏం పర్వాలేదు, ఓం కాలభైరవాయ నమః అని మంత్రం జపించుకోవాలా. అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ విధంగా కనుక జరిగితే కనుక పూజలు చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు 2025 సంవత్సరంలో ఏర్పడుతుంది నాయన. ఓకే, ఓవరాల్గా 2025లో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. నీకు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నాయన. ధన్యవాదాలు.